ఎవరైతే దేవుని ప్రేమించి ఆయన నామాన్ని బట్టి దేవునికి మొరబెడతారో, యోసేపుని ఎలాగైతే దేవుడు హెచ్చించాడో, గొప్ప చేశాడో, మనలందరినీ కూడా అంతే గొప్పగా దేవుడు ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్తాడు. యోసేపుని దేవుడు అంచెలంచెలుగా పైకి తీసుకెళ్ళాడు. అమ్మేశాడండి యోసేపుని, వాళ్ళ అన్నలందరూ కలిసి అమ్మేశారు. ఎందుకని? ఇష్టం లేదు. ఈ చిన్న తమ్ముడు అంటే వాళ్ళందరికీ పగ. చూడండి, నీ కుటుంబం అంతా ఒకటైపోయి నిన్ను వెలేసినట్లుగా చేస్తున్నారా? నీ కుటుంబం అంతా ఒకటై నిన్ను వెలేసినట్లుగా, నిన్ను తక్కువ చేసి, నిన్నేదో ఒక చీడ పురుగుగా, అంటే మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, బంగారం లేకపోవచ్చు, సొంత ఇల్లు లేకపోవచ్చు, వాహనం లేకపోవచ్చు, మనకు ఏమీ లేకపోవచ్చు. ఇలాంటి పరిస్థితులలో నీ కుటుంబం అంతా నిన్ను వెలేసి ఒంటరివాడిగా నిన్ను చూస్తున్నారా? అవమానపరుస్తున్నారా? కించపరుస్తున్నారా? నిన్ను బాధిస్తున్నారా? ఒక్కడు గుర్తుపెట్టుకో, దేవుని నామాన్ని బట్టి నువ్వు గనక ప్రార్థన చేస్తే, దేవుని ప్రేమించడం ప్రారంభిస్తే, వారందరి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయడం ప్రారంభిస్తాడు దేవుడు. యోసేపుని ప్రధానమంత్రి చేశాడు దేవుడు. ఆ దేశం అంతటి మీద ప్రధానమంత్రిగా మార్చేశాడు. యోసేపు పెద్దగా ఏం చేయలా. నల్లకోడిని బలివలా, కొండగూరని తెచ్చి కోసి కూరండల. యోసేపు చేసిందల్లా ఒకటే, ప్రార్థన. యోసేపు చేసిందల్లా ఒకటే, ప్రార్థన. ఎప్పుడు దేవుడితోనే సహవాసం, ఎప్పుడు దేవుడితోనే మాట్లాడుకోవడం, ఎప్పుడు దేవునికి దగ్గరగా జీవించడం, ఎప్పుడు దేవుడు తప్ప మరొక ధ్యాస ఉండేది కాదు యోసేపుకి. అందుకనే ఐగుప్తు దేశం మీద ప్రధానమంత్రి అయ్యాడు, ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు, గొప్ప చెయ్యబడ్డాడు. నీ కుటుంబాన్ని కూడా గొప్ప చేస్తాడు. దేవుని నమ్ముకో. గొప్ప చేయడం అంటే ఆడంబరాలకి, అంగులకి, ఆర్భాటాల గురించి మాట్లాడట్లా, గౌరవప్రదమైన జీవితం ఇస్తాడు. ఈరోజు చాలామందికి డబ్బుంటేనే గౌరవం అంట, ఒంటి నిండా బంగారం వేసుకుంటేనే గౌరవం అంట, కారుల్లో తిరిగితేనే గౌరవం అంట. చూడండి, అక్క చెల్లెలు అన్నదమ్ముల మధ్యలో మనకేమన్నా కాస్త తక్కువైతే చులకన భావం, చాలా తక్కువ చేసి, మన దగ్గర ఏమీ లేకపోయేసరికి, మన దగ్గర కాస్తంత స్థితి బాగోకపోయేసరికి చులకన భావం. అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు. నేను అంటాను, బంధువర్గం ఎంత దారుణంగా తయారైనా ఈరోజు ఈ దేవుడి మీద ఆధారపడు. రేపు వారికంటే నేను గొప్పగా తీర్చిదిద్దబోతూ ఉన్నాడు. వారికంటే గొప్పగా వారందరూ ఎదుటికొచ్చి సాగిలి పడేటట్లుగా దేవుడు చేస్తాడు. వారందరూ వస్తారు నీ దగ్గరికి. దేవుడు నిన్ను ఆ రీతిగా హెచ్చించబోతున్నాడు. వారందరూ ఎదుటికి వచ్చి సాగిలి పడతారు. అట్టి కృప నా దేవుడు నీకు ఇచ్చునుగాక. దేవుని నమ్మండి, విశ్వసించండి. ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినిపిడవు. అవి అర్థం కానట్లుగా ఉంటాయి, కానీ అద్భుతాలు మీ పట్ల చేసి చూపిస్తాడు. ఈరోజు ఈ ఉదయకాలం మందు ప్రియులారా ముగించేస్తున్నాను. నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీరు దేవుడి మీద ఆధారపడడం ప్రారంభించండి. ఈ రోజు నుంచి లేవగానే దేవుడి మీద ఆధారపడి, ప్రభువా ఈరోజు మంచి భోజనాన్ని మాకు ఇవ్వు ప్రభువా, మంచి ఆరోగ్యాన్ని మాకు ఇవ్వు ప్రభువా, రాకపోకలలో తోడుగా ఉండు ప్రభువా, మా ఉద్యోగాలు వ్యాపారాల్లో అండగా నిలబడు ప్రభువా, నా పిల్లల చదువుకు వెళ్తున్నారు, నా భర్త పనుల మీద బయటకు వెళ్తున్నాడు, నేను ఇంటి పట్టున ఉంటున్నాను ప్రభువా అని చెప్పి సమస్తము ఆయన పాదాలకు అప్పగించి దేవుడి మీద ఆధారపడి ప్రతిదీ దేవునికి చెప్పుకుంటూ నీ జీవితాన్ని ప్రారంభించు. ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన. ప్రియులారా, మీరు రోజుల వ్యవధిలోనే మీ లైఫ్ స్టైల్లో చేంజ్ చూస్తారు. మీరు ప్రైజ్ ది లార్డ్. లేవటంతోనే దేవుడి మీద ఆధారపడి ప్రతిదీ చెప్పండి, పోసగుచ్చినట్లుగా చెప్పండి దేవుడికి. చిన్నదా పెద్దదా అని కాదు, ప్రతిదీ వింటాడు దేవుడు. మీరు ఏది చెప్పినా వింటాడు. చక్కగా విని మీకు అవసరమైన వాటన్నిటిని ఇస్తాడు ఆయన. ప్రతిదీ చెప్పండి. లేవగానే అయ్యా ఇది ఫలానా. ఆఖరికి నీ పిల్లవాడి దినచర్య గురించి కూడా, అయ్యా నా కొడుకు 3వ క్లాస్ చదువుతున్నాడు, నా కొడుకు 5వ క్లాస్ చదువుతున్నాడు, నా కొడుకు ఇంటర్ చదువుతున్నాడు, అయ్యా వాడు కాలేజీకి వెళ్ళి వచ్చేంత దాకా, కాలేజీలో ఉన్నప్పుడు ప్రతిదీ కూడా దేవుడికి పోసగుచ్చినట్లుగా చెప్పండి. నా భర్త పనుల మీద వెళ్తున్నాడు, నా కూతురు ఫలానా, నేను నా ఉద్యోగం, నా ఆర్థికం, నా ఆరోగ్యం అన్నీ పోసగుచ్చినట్లుగా దేవునికి చెప్పండి. దేవుడి మీద ఆధారపడ్డం అంటే అదే. ప్రతిదీ దేవుడికి చెప్పుకోవాలి. దేవుడి దగ్గర దాపరికాలు ఉండకూడదు. అలానే నువ్వు చెప్పకపోతే దేవునికి తెలియదంటావా? నీ జీవితం, నా జీవితం దేవునికి తెరిచిన పుస్తకం, అన్నీ తెలుసు, కానీ ఎదురు చూస్తాడు. నా కుమార్తె నాకు చెప్పిదా చెప్పదా. కొన్ని పనులు మనం చెప్పకుండా చేస్తాం దేవునికి, అక్కడ కొన్ని నష్టాలు వస్తాయి. కొన్ని పనులు మన ఇష్టానికి చేసేస్తూ ఉంటాం, అక్కడ మనం కొన్ని కష్టాలు చూడాల్సి వచ్చింది. ప్రభువుకి అన్నీ చెప్పి చెయ్యాలి. చెప్పి ఆయన ఆశీర్వాద బలం కోరుకొని
ఆయన యొక్క దీవెన బలం మనం కోరుకొని, ఆయన నడిపింపు మనం కోరుకొని ప్రతిదీ చెప్పి చేస్తే ప్రతి పనిలో 100% విజయం మీరు చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. 100% విజయం చూస్తారు మీరు. ఆ ఒక్కటి మాత్రం జ్ఞాపకం ఉంచుకుంటారని ఆశపడుతున్నాను. ఈ ఉదయకాలం మందు ప్రియులారా, ఒకటి చెబుతున్నాను, భక్తి జీవితంలో లోటు కనపడకూడదు. నీకు నీకు బియ్యపు డ్రమ్ములో లోటు కనపడినా పర్లా, నీ ఇంటి సరుకుల విషయంలో లోటు కనపడినా పర్లా, నీ జోబిలో డబ్బు తక్కువగా ఉన్నా పర్లా, ఒంటి మీద వస్త్రం పాతదైనా పర్లా, నేను అంటాను, ఒక మంచి భక్తి గనక నువ్వు చేస్తే, ఒక మంచి విశ్వాస సంబంధమైన పోరాటం గనక నువ్వు పోరాడితే, అహర్నిశలు యేసు నామస్మరణ చేత నువ్వు నింపబడితే, నీకు నీ కుటుంబానికి ఏమీ తక్కువ చేయడు నా దేవుడు. అహర్నిశలు యేసు నామస్మరణ చేత నీ గుండెలన్నీ నింపబడాలి. నీవు దేవుని యొక్క నామస్మరణతో నింపబడి నిత్యము దేవుడితో ఒక 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 సంబంధం కలిగి కనుక నువ్వు జీవిస్తే నీకు ఎక్కడా లోటు కలగనివ్వడు నా దేవుడు. కాబట్టి భక్తి జీవితాన్ని బాగా కాపాడుకుంటారని నేను ఆశపడుతున్నాను. ఆ రీతిగా భక్తి చేయండి. నేను శుక్రవారం వేళ చెప్పాను, ఈరోజు కూడా చెబుతున్నాను. శుక్రవారం ప్రభు మాట్లాడాడు, ఇదిగో నీ ఫ్యూచర్ గొప్ప కార్యాలు. ఈరోజు కూడా అంటున్నాడు, నేను గొప్ప చేస్తాను, గొప్ప కార్యాలు చేస్తాను అంటున్నాడు. మనం శుక్రవారం వేళ దేవుని వాక్యం ధ్యానం చేసుకున్నాం. మీరు చాలామంది వచ్చారు. ఆ రోజు ఏం మాట్లాడుకున్న దేవుడు ఏమని చెప్పాడు? గతము కంటే, వర్తమానం కంటే నీ భవిష్యత్తులో గొప్ప కార్యాలు నువ్వు చూడబోతా ఉన్నావు. నేను గతంలో చేసిన దానికంటే, వర్తమానంలో జరిగిస్తున్న వాటికంటే భవిష్యత్తులో నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీకు కలిగిన సమస్తము పట్ల గొప్ప గొప్ప కార్యాలు జరిగించి నిన్ను నేను గొప్ప చేయబోతా ఉన్నాను అన్నాడు. నిజంగా ఇలాంటి దేవుడు దొరకడండి. అందుకనే బైబిల్ దేవుడు ప్రపంచమంతటికీ దేవుడు అయ్యాడు. ఇంత స్పష్టంగా ఎక్కడ మాట్లాడడం. మీరు ఎక్కడికైనా పోండి, ఏ గుడికైనా, ఏ మసీదుకైనా, ఈ ప్రపంచమందు దేవులుగా పిలువబడుతున్న వారి దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళండి. నీ హృదయాన్ని ఎరిగి, నీ మనస్సును గుర్తించి, నీ బాధ ఏమిటో, నీ ఇబ్బంది ఏమిటో నువ్వు చెప్పకుండానే దాన్ని పసిగట్టి సేవకుల ద్వారా నీతో మాట్లాడగలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు మన దేవుడు. ఆయన పేరే నజరేయుడగు యేసు. నువ్వు చెప్పకుండా నీ బాధ అర్థం చేసుకుంటాడు. నువ్వు మనసు విప్పి మాట్లాడకుండా, నువ్వు నోరు తెరవకుండానే, నువ్వు ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి మందిరానికి వచ్చేంతవరకు ఏం ఆలోచించావు, నీ పరిస్థితి ఏమిటో అన్నీ చూచి నీకు కావలసిన విధంగా చక్కటి మాటలు సేవకుల నోట పలికించి నిన్ను ధైర్యపరచగలిగిన దేవుడు, మాట్లాడే దేవుడైన యేసయ్య. ఇంతకన్నా గొప్ప దేవుడు ఈ ప్రపంచంలో ఎక్కడ నీకు దొరకడు. కాబట్టి ఇలాంటి దేవుడి దగ్గర మీరు నమ్మకంగా బతకండి. నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. మంచిది. సెలవు తీసుకుందాం. నేను మీకోసం ప్రార్థన చేస్తాను.